తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బోల్డ్ మంది నాయకులున్నారు. సీనియర్ మోస్ట్ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్న ఔత్సాహిక నేతలకు వైసీపీలో కొదవలేదు. అయినా జిల్లాలో పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలు తూతూ మంత్రంగా సాగుతుండడం క్యాడర్ను నిరాశపరుస్తోందట. తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ మెడికల్ కాలేజీలను PPP పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమం విజయవంతమైందని కూడా పార్టీ ప్రకటించుకుంది. అయితే సిక్కోలు జిల్లాలో ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీ నేతలు చూపిస్తున్న సంతకాల లెక్కలపై లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఓటమి తరువాత వైసీపీ చేపట్టిన కార్యక్రమాలేవీ పెద్దగా జనాల్లోకి వెళ్లటం లేదు. కానీ వ్యూహాత్మకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మాత్రం కొంతమేర ప్రజలను ఆకర్షించింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లను PPPల పద్ధతి ద్వారా ప్రైవేటు ప్రభుత్వ పరం చేస్తున్నారంటూ వైసీపీ ప్రజా మద్దతు కూడగట్టడానికి పాట్లు పడుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది నుంచి వైసీపీ సంతకాలను సేకరించానని చెప్పుకుంటోంది. అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం ముగిసిందంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమం వైసీపీలోని వర్గపోరును మరోసారి బయటపెట్టిందట. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి శ్రీకాకుళంలోని టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాలు కొరకరాని కొయ్యగా మారాయట. అయితే ఈ కార్యక్రమం ఆ నియోజకవర్గాల్లో ఏమాత్రం ప్రభావం చూపించకపోగా ప్రతికూల పవనాలు వీచేలా చేశాయట. విద్యార్థులను కలుపుకుని ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు కొంతమేర మైలేజ్ వచ్చినా తరువాత అది కేవలం పార్టీ కార్యక్రమంలా మారిపోయింది. కొన్ని రోజులకు పార్టీ శ్రేణులు కూడా దీన్ని లైట్ తీసుకున్నారు. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ సొంత మండలం నందిగామలో మాత్రమే సుమారు 10 మంది నాయకులతో సంతకాల సేకరణ జరిగింది. మిగిలిన మండలాల్లో ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో కూడా తెలియదు. టెక్కలి వైసీపీలో పేరాడ తిలక్ నాయకత్వాన్ని కనిపించకుండా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అందుకే నియోజకవర్గంలో ఏ ఈవెంట్లో అయినా ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు. దువ్వాడ వాణి కూడా ఈ కార్యక్రమంలో యాక్టివ్ గా లేరు. ఇక ఇచ్చాపురం విషయానికొస్తే అక్కడ వైసీపీలోని వర్గపోరే టీడీపీ ఎమ్మెల్యే అశోక్ బాబుకి శ్రీరామ రక్షగా మారింది. వైసీపీ ఇన్ఛార్జ్ పిరియా విజయ్ కు ప్రజల మద్దతు ఉన్నప్పటికీ నాయకుల సపోర్ట్ లేదు. ఓటు బ్యాంకు పరంగా నియోజకవర్గంలో 5వ స్థానంలో ఉన్న కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఆమె నాయకత్వాన్ని మొదటి 2 స్థానాల్లో ఉన్న రెడ్డి, యాదవ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఫెయిల్ అయితే ఆమెను ఇన్ఛార్జ్ పగ్గాల నుంచి తప్పించొచ్చని వ్యతిరేక వర్గం ఆలోచించినట్టు తెలుస్తోంది. అందుకే ఆమెకు ఎవరూ సహకరించలేదని టాక్. ఈ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే పేద ప్రజలకు అందుబాటులో విద్య, వైద్యం అనేది ఉచితంగా అవ్వాలి. అవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే బాగుంటుంది. పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ ఇచ్చాపురం నియోజకవర్గంలో నుంచి 42,840 సంతకాల్ని జిల్లా కేంద్రాలకు పంపిస్తున్నాము. ఇచ్చాపురం టెక్కలి తరువాత ఆముదాల వలస కూడా టీడీపీకి ఇప్పుడు కంచుకోటగా మారింది. అక్కడి నుంచి ఎన్నికైన కూన రవికుమార్ తనదైన శైలిలో అవసరమైనప్పుడు ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాంటి కూన రవికుమార్ ను ఎదుర్కోవటంలో వైసీపీ విఫలమవుతోంది. ఆముదాల వలసలో ఉన్న వర్గపోరే దానికి కారణం. తమ్మినేని వర్సెస్ చింతాడ రవి మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమంటోంది. ఇద్దరు కలిసి నిర్వహించిన ఒక్క కార్యక్రమం కూడా నియోజకవర్గంలో లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన తమ్మినేని ఇన్ఛార్జ్ నుంచి ఎలాంటి పిలుపు లేకపోవడంతో ఆముదాల వలసలు మాత్రం దూరంగా ఉన్నారు. పోనీ చింతాడ రవి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారా అంటే అదీ లేదు. సేకరించిన 45,000కు పైగా సంతకాల్లో ఎంతవరకు జెన్యూన్ అనేది చెప్పలేకపోతున్నామని వైసీపీ శ్రేణులే చెప్తున్నాయి. జిల్లా పెద్దగా ఉన్న ధర్మాన ప్రసాద్ తప్పనిసరైతే తప్ప ఏ కార్యక్రమానికి హాజరు కావటం లేదు. కొడుకుని భవిష్యత్ నేతగా తయారు చేసే పనిలో ఆయనున్నారు. అందుకే ఈవెంట్ ఏదైనా ధర్మాన రామ్ మనోహర్ నాయుడే కనిపిస్తున్నారు. అయితే తనయుడి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ కావటం లేదు. ఈ 1 కోటి సంతకాల సేకరణ కూడా అంతే. పాతపట్నంలో ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డి శాంతి కార్యకర్తలకే అందుబాటులో ఉండరు. ఢిల్లీ నుంచి చుట్టం చూపునకు వచ్చినట్టు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పోతారు. ఆమె నియోజకవర్గంలో లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ ను నడిపించే నాయకుడు మరొకరు లేరు. మరి మా అందరి అధినేత జగనన్న గారు 1 కోటి
చేసి ఈ రోజు వెళ్తుంటే మరి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా అరాచకం చూస్తున్నారు. ఇక పాలకొండ, రాజాం, ఎచ్చెర్లలో ఈ కార్యక్రమాలు ఎప్పుడు జరిగాయో తెలియదు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గ్రూప్ వార్, మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకుల్లో ఉత్సాహలేమి వైసీపీని వేధిస్తున్నాయి.